బుల్లెట్ రైల్ కారిడార్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. దేవుళ్లను మోసం చేసిన వారికి ప్రజలను మోసం చేయడం లెక్క కాదన్నారు. రాజకీయాల కోసమే నిజామాబాద్ జిల్లాకు మొండి చేయి చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు తెస్తామని చెప్పిన విషయం ఏమైందని ప్రశ్నించారు. జిల్లా అభివృద్ధి కోసం 100 కార్లతో వెళ్లి సీఎంను కలుస్తామని చెప్పారు అరవింద్. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈయన ఎన్ని మాటలు మాట్లాడిండండి, ఎన్ని దేవుళ్ళ మీద ఒట్లేసిండండి, దేవుళ్ళకే మోసం చేసిండు, ఇందూరు ప్రజలకు మోసం చేసిండు. పెద్ద ఆశ్చర్యం కాదు. నిన్న కాక మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో వచ్చి గెలిపిస్తే రింగ్ రోడ్ వేపిస్తా అన్నాడు. ఆ తుకడాలన్నా గెలిపించారు ప్రజలు. ఆ ఎంఐఎం ఓడికి ఇన్ని, కాంగ్రెస్ ఓడికి ఇన్ని, ఆ బీఆర్ఎస్ ఓడికి ఒకటి, అందరు కలిసి తుకడాలు చేసుకున్నావు కదా. మరి రింగ్ రోడ్ ఎందుకు ఇవ్వకపోతుంది? నిజామాబాద్ ప్రజలకు తెలియజేయాలా, జీవితంలో మనకి అండర్ గ్రౌండ్ అనేది రాదు. ఇట్లనే ప్రభుత్వాలు బీఆర్ఎస్ ఓడో కాంగ్రెస్ ఓడు ఉంటే ఎప్పటికీ రాదు. రూరల్ అర్బన్ కలిసి ఇక రోడ్ ఎక్కువ మొదలుపెట్టాడు. ఎమ్మెల్యేలకి సురుకు తలగాలి. ఈడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఈ జిల్లాలో అడ్వైజర్ పిసిసి ప్రెసిడెంట్కి ఎక్కువ తలగాలి. 2034 దాకాట ఈయన ముఖ్యమంత్రి ఉంటాడట. ఆ తర్వాత ఈయన నేషనల్ పాలిటిక్స్లకు పోయి అప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారట. గాంధీలు ఏం పిచ్చోలవే మీరు. ఈయననే స్కెచ్ చేసుకుంటుండు ప్రధానమంత్రికి, పైసలు బాగా సంపాదించేసి ఈయన స్కెచ్ చేసుకుంటుండు. 2039లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే రేవంతే హెల్ప్ చేయాలన్నట, లేకపోతే అప్పుడు కూడా